దునియాల ఒక్కొక్కళ్ళు ఒక్కో షరతు కడుతుంటారు. అనుకున్నది అయ్యేదాకా గడ్డం మీసాలు తీయనని ఒకళ్ళు ఒట్టు పెట్టుకుంటే పలానా నౌకరీ కొట్టేదాకా నిద్రపోను అని ఒకళ్ళు. ఇగో ఇట్లనే ఆ కొమరంభీం జిల్లాలుండే పెద్దమనిషి కూడా నేను పలానా పదవి కొట్టేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోను అని షరతు కట్టిండట. మరిగా పదవి ఏంది, ఇప్పుడన్నా చెప్పులు వేసుకుండో లేదో ఒక్కసారి అట్లా పోయి అరుచుకున్నద్దాం పారి. మంచిగా దోతి కట్టి గులాబీ రంగు అంగేసుకుని పెద్ద పుల్లలు వచ్చిండు చూడు. గీననేగా పెద్ద మనిషి, పేరు గజ్జి లింగయ్య. కాగజ్ నగర్ మండలం నాగంపేట వీళ్ళ ఊరు. అయితే 15 ఏళ్ల కింద సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన ఈ లింగయ్య కాకకు అప్పటి సంధి కన్ను సర్పంచ్ కుర్చీ మీదనే పడ్డది. ఏం చేసినా సరే ఆ కుర్చీలో కూర్చోవాలి. సర్పంచ్ కుర్చీ వశం చేసుకునేదాకా కాళ్ళకు చెప్పులు తొడిగే ముచ్చట లేదని మంగమ్మ శపథం కాదు లింగయ్య శపథం పట్టిండు. అట్లా పాయ ఇప్పటికి 15 ఏళ్ల పొద్దు. ఇక అట్లిట్లా ఈ తాప బీఆర్ఎస్ పార్టీ తరఫుకించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పసారు బలపరిస్తే మొత్తానికి సర్పంచ్ గా గెలిచిండు. ఒట్టు తీసి గట్టి మీద పెట్టి కాళ్ళకు కిరు చెప్పులు వేసిండు. 15 సంవత్సరాల నుంచి చెప్పులు వేసుకోలేదు, గెలిచిన కాబట్టి ఇప్పుడే చెప్పులు వేసుకున్నా. చూడు రే లింగయ్య కాకది ఎంత జిజ్జుపట్టో. ఇన్నియాల వార్డు నెంబర్ గా ఓడిపోయిన వాళ్ళే నీ ఓట్లు మొదలారా మళ్ళా జీవితంలో వాటి జోలికి పోవద్దు అని అనుకుంటున్న వాళ్ళు వేల మంది. అసొంటిది లింగయ్య కాక మాత్రం పింఛన్ తీసుకున్న వయసులో చూద్దా గట్టి శపథం తీసుకుండు. పట్టుదలంటే గిట్లుండాలి అని అనుకున్నారట కాకను చూసిన అక్కడి జనమంతా. అన్నట్లు సర్పంచ్ అవుడు కాకకి ఇదేం శివాండ కాదు. ఇంతకు మునుపు సర్పంచ్ వార్డు నెంబర్ ఇంకా ఎంపీటీస్ గా చూత పనిచేసిండట. ఇక లింగయ్య కాక ముచ్చట అట్లా పెడితే బొంబాయిలో ఓ ఎమ్మెల్యే సారు చూత ఈసోంటి ముచ్చటే. రామ్ కదం అనకి ఈ సారు ఘాట్కోపర్ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. అయితే ప్రచారంలో కొండగుట్ట ప్రాంతంలో ఉండే జనాలకు నీళ్ళ దిప్పలు తీర్చేదాకా నేను నెత్తి కటింగ్ చేసుకోనని మాట ఇచ్చిండట సారు. ఇక అప్పటి సంధి అట్టని నెత్తి పెంచుకున్న ఎమ్మెల్యే మొత్తానికి నీళ్ళ తిప్పల పర్మనెంట్ గా తీర్చేందుకు పెద్ద పెద్ద ట్యాంకుల పర్మిషన్ తెచ్చి పనులు చాలు చేసిండు. అటెనక మాట్లాడుకుంటా మీ నీళ్ళ తిప్పల తీరబోతుంది, ఇక పనులు ఆగనే ఆగవని చెప్పి జనం నడవల్ల కటింగ్ చేసుకుంటూ గిట్లా మొత్తానికి 4 ఏళ్ల తర్వాత నీళ్ల సమస్య తీరబోతుందట అక్కడి జనాలకు. ఏదేమైనా 100 హామీలు ఇచ్చి గెలిచినాక చేతులు దులుపుకుంటున్న ఈ రోజుల్లో జనం తిప్పల్ని పట్టించుకునే ఇసొంటి లీడర్ ఉన్నాడంటే గొప్ప ముచ్చటనే కదా.